ఈరోజు కృష్ణాబాద్ పట్టణంలోని అయ్యప్ప దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అంటే జనరల్గా ప్రతిరోజు కూడా జరుగుతుంది. అదేవిధంగా సజావాల్ మేడం గారు చేసి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కోసం ఒక టవ్వాలు కూడా ప్రతి స్వామికి పెట్టడం జరిగింది. మనం శబరిమలకి పోవడానికి పోయే అవకాశాల కోసం చేయడం మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా 26వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటల కృష్ణాబాద్ పట్టణంలో మన అయ్యప్ప దేవస్థానంలో పరిపూజ మహోత్సవం జరుగుతుంది. కావున కృష్ణాబాద్ సంబంధించిన కానీ చుట్టుపక్కల ఉన్న సంబంధించిన అయ్యప్ప భక్తులు అదేవిధంగా ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొని ఈ పరిపూజ మహోత్సవం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఈరోజు మా పెద్దబ్బాయి పెళ్లి రోజు సందర్భంగా స్వాములకి భిక్ష ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్వాములందరికీ కూడా ఇరుముడికి ఉపయోగపడేలాగా ఉండాలని టవల్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ ఇరుముడి తల మీద తీసుకుని వెళ్తారు కదా, ఆ స్వాములందరూ కూడా అయ్యప్ప దర్శనానికి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళాలని, స్వామి ఆశీస్సులు వారందరికీ దండిగా ఉండాలని, మంచి క్షేమంతో మళ్ళీ తిరిగి రావాలని, అటువంటి ఆశీస్సులు ఆ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని స్వామి నాకు కలిగించినందుకు నిజంగా నేను ధన్యురాలిని. అందరినీ బాగుగా ఉండేలాగా ఆశీర్వదించమని, అందరిలో మిమ్మల్ని కూడా ఒకరిని భాగస్వామ్యంగా చేరుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వమని ఆ స్వామిని ప్రార్థిస్తూ సాయి శరణం సాం శరణం. స్వామి, ఈరోజు సంధ్యాబాల్ మేడం టీచర్ ఉపాధ్యాయులు గారు వారు సాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క కుమారుడైనటువంటి సంతోష్ యొక్క వివాహ సందర్భంగా ఈ యొక్క భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సాములందరూ కూడా తృప్తిగా భోంచేసి ఆమెను దీవించడం కూడా జరిగింది. స్వామి, ఏంటంటే స్వాములకు మరి భిక్ష కాకుండా సాములకు ఇరుముడు ఎత్తుకొని పోతూ ఉంటే తల మీద లాంటి నొప్పి రాకుండా ఉండడానికి కోసమని వారు టవాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది సాములకు. ఆ సాములందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ టవాళ్ళు కొనుక్కోకుండా ఇరుముడు ఎత్తుకొని పోయేటప్పుడు ఆ టవాల్ని తల మీద వేసుకొని ఇరుముడు ఎత్తుకొని పోతారు. స్వామి, ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమంగా చేసినటువంటి సంధ్యావాల్ మేడంకు మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఈ గుడి గౌరవ అధ్యక్షులుగా వారిని నేను దీవిస్తూ అయ్యప్ప ఎల్లవేళ్ళ వాళ్ళు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఘనమయ్యప్ప.